పేర్లున్నాయి, వరుసల వారిగా తీస్తాం. ఈయన భాగవతాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా పెద్దది. 2231 కోట్ల విలువైనటువంటి లియోనియా రిసార్ట్, వైట్ కాలర్ క్రైమ్ అన్నట్టు. మోసగాళ్ళకే మోసగాడు ఈ రంజిత్ రెడ్డి, మోసగాళ్ళకే మోసగాడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, అవినీతి అనగొండ ఈయన. ఈ లియోనియా రిసార్టు ఆ నలుగురు స్కామ్ల సూత్రధారులు పాత్రధారుల గురించి చెప్తాం మెల్లగా. సీఎంకు నమ్మిన బంటు ఫయూమ్ ఆయన మరొక నయం, తెలంగాణలో మరొక నయం ఉండే కదా, ఆ నయం గాడు పోయినట్టు ఫయూమ్ గాడు వచ్చిండు మనకు. ఏంద్రా అంటే ఏడపోయినా వీడే. ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది దాదాపుగా 100కు పైన ఎకరాలు, 2231 కోట్లు బ్యాంకులకు బాకీ ఉండే ఆయన. ఈ రిసార్ట్ ఓనర్ 180 ఎకరాలు, 5000 మందికి మెంబర్షిప్. దీంట్లో 500 ప్లాట్లు అమ్మేసిరు. భూమి ఎక్క దగ్గర, కట్టింది ఒక దగ్గర, 450 రూములు. దాని కొద్దిగా చెప్తా మీకు స్టోరీ. దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పినాక ఇటు వద్దాం. ఈ రిసార్ట్లో కోట్లాది రూపాయలు వసూలు చేసి 5000 మందికి మేము సభ్యత్వం ఇచ్చారు. ఈ లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది దాదాపుగా 10,000 కోట్ల కుంభకోణం, 180 ఎకరాలు. ఇది షామీర్పేటలో ఉన్నది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు ఈ నలుగురు. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్సు ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు, వెస్ట్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు. ఇది షామీర్పేట ఉన్నది, ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటాడు ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది. హోటల్ కన్వెన్షన్ సెంటర్ మరియు వినోద సౌకర్యాల సముదాయం. ఇందులో హోటల్ రూములు 450 నుంచి 550 దాకా, సూట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, స్పా, రెస్టారెంట్లు మరియు వినోద కార్యకలాపాలు ఉన్నాయి. రిసార్ట్ సుమారు 180 ఎకరాలు పైనే ఉన్నది. లెక్కలేదు, దానికి అఫీషియల్ రిపోర్ట్ లేదు, గూగుల్లో కూడా దొరుకుతలే. టెండర్లో చూసిన కాడికి చెప్తున్నాం. టెండర్ ఎప్పుడైంది, ఎంతకైంది, అయితే ఇది ఖచ్చితంగా ఎన్ని ఎకరాలని అధికారంగా స్పష్టంగా లేదు. త్వరలో డీటెయిల్స్ ఇస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే దీని మీద. ఇది 2021 సమయంలో ఆర్థిక ఇబ్బందులకు లోనై 2231 కోట్లకు బాకీ ఉన్నది. 2221 కోట్లు. ఇది ఒక ఫోటో తీసుకోవాలా, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది నేను ఇచ్చేది. 2221 కోట్లు ఈ రిసార్ట్ వాళ్ళు బాకీ ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్ని బ్యాంకులకు బాకీ ఉన్నారు? 10 బ్యాంకులు, 9 బ్యాంకులు. అంటే వాడు లోనే 2200 కోట్లు ఇచ్చిందంటే ఎన్ని వేల కోట్లది అవుతుంది? లోన్ వాళ్ళు ఇచ్చేది చారాన్నే, ఆటాన్ని ఇస్తారు రూపాయికి. పేదోళ్ళకైతే అసలే లోన్ ఇయ్యరు, వైట్ కాలర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తారు. దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇదేంటంటే కెనరా బ్యాంకు రంజిత్ రెడ్డికి పెట్ బ్యాంకు, 650 కోట్ల లోన్ ఉన్నది ఆయనకు. తర్వాత యూనియన్ బ్యాంకు 422 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 180 కోట్లు. ఇవి పబ్లిక్ పైసా కాబట్టి నేను బ్యాంకుల పేర్లు చెప్తున్నా, మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా ఎందుకు చెప్తున్నా ఈ పేర్లు అనేది మీరు అర్థం. ఓంకార ఎసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 90 కోట్ల 64 లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82 కోట్ల 2,03,000 చిల్లర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47 కోట్ల 18 లక్షలు. ఇది డాటా ఇస్తాం మీకు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 35 కోట్ల 67 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 కోట్ల 64 లక్షలు. ఇది మొత్తం కలిసి 2200 కోట్ల 31 లక్షల బకాయిలున్న ఈ ప్రాపర్టీ. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్లకు ఇవ్వాలి. రిలేటెడ్ పార్టీ ఆఫ్ కార్పొరేట్ డెబెటర్లకు ఇచ్చేది ఒక 3 కోట్ల 90 లక్షలు ఒక్కొక్కరికి, 440 కోట్లు ఒక్కరికి, 8 కోట్ల 21 లక్షలు అంటే ఎంప్లాయీస్కి బకాయిలున్నారు. ఇన్ని బకాయిలు, ఇంతమంది డబ్బులు, ఇది మొత్తం కలిసి 2231 కోట్ల రూపాయల విలువైన భూమి. బ్యాంక్ ఎసెట్సే, బ్యాంక్ ఇచ్చిన ఈ లోన్లు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, నేను 10,000 కోట్లు అన్నంటే బ్యాంకే 2231 కోట్లు బకాయిలున్నారు. మీడియా మిత్రులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాంటిది టెండర్ ఎన్సిఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవరు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు ఈ నయముని మించిన ఫైమ్. అరే
మేము ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని ఇద్దరిని విడ్రా చేయించింది. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. జేవీఆర్ పేరు మీద జలవిఆర్, ఆ కంపెనీ పేరు చెప్తా, జేవీఆర్. పబ్లిక్ అనౌన్స్ జేఈపీఎల్ అనే కంపెనీ పేరు మీద అలర్ట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలున్నారు? బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2,230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది స్కామ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. మినిమం 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5,000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు అన్నమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట చెప్తుంది. మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా? 5 టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా? మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. 2,231 కోట్లు అఫీషియల్ వాల్యూ. తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2,200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చిరంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తుందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి. ఈ స్కామ్ల మీద మరి బీజేపీలు సపోర్ట్ చేస్తలేరు. మరి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత, రఘునందన్ వాటా ఎంత? మరి ఉట్టి చిన్న వీటికే మీరు ఎగిరెగిరి గంతులు వేసుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెడతారే. మరి మీరు కాంగ్రెస్ లేకమైపోయిర్రా? మరి అరవింద్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరే విప్పడు రేవంత్ రెడ్డి అంటే, రంజిత్ రెడ్డి అంటే. ఈ లోపాయకారి ఒప్పందం ఏంది? మీరు అవునా కాదా? లేకపోతే మరి ఈడీ రావాలి కదా, సిబిఐ రావాలి కదా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కదా. బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా, బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా. అదే బ్యాంకులు ఇంకో విచిత్రం ఏంటంటే మళ్ళీ దీనికి ఆ కెనరా బ్యాంకు 650 కోట్ల లోన్ మంజూరు చేయబోతుంది. దీన్ని ఎవరు కాపాడాలి? మోడీ కాపాడతాడా? అమిత్ షా కాపాడతాడా? కిషన్ రెడ్డి కాపాడతాడా? లేదంటే మరి ఈ రంజిత్ రెడ్డి డైరెక్ట్గా పాల్గొన్నాడు కదా, ఆయన్ని ఓడించినట్టు విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత? ఆయనకు 100 కోరడు 200 కోరడు తీసుకొని ఆయన కూడా మౌనంగా ఉన్నాడా? తేలాల్సిన విషయాలనే. మాకు ఈ ఇంత పెద్ద స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. డబ్ల్యూ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ పబ్లిక్ 1,200 కోట్లు తీసుకొని ఆ సుదర్శన్ రెడ్డి దీంట్లో ఇక్కడ మనీని డైవర్ట్ చేస్తుండు. ఆయన పార్ట్నర్లు రేవంత్ రెడ్డికి తెలుసు. ఇవన్నిటి చీకటి ఒప్పందాల కారణమే ఎంపీ జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది అసలు రహస్యం. నేనేమంటానంటే మీరు ఇన్ని అవినీతులు చేస్తారు, A to Z దాకా మేము మంత్రుల్లో అవినీతి ఉంది, A to Z అక్షరాల సాక్షి 26 ఈ స్కాములు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 36 జాతీయ పార్టీని మెప్పించి తెలంగాణ తెచ్చిన జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారి మీద నిందలేస్తావు. సిగ్గునాయా మీకేమరా? కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కోట్ల ఎకరాలకు పంట పండించి దేశాన్ని సాది అన్నం పెడతా ఉంటే ఆ మహానాయకుడి మీద ఈ అపనిందలేస్తే మీకు ఉసురు తగలదా? మా కేసీఆర్ సార్ది. నీకు తెచ్చిన తెలంగాణ పటం ఎక్కడదయా? నువ్వు కూర్చున్న కుష ఎక్కడదయా? నువ్వు పోలీస్ టవర్స్లో కూర్చున్నావు, సైబర్ టవర్స్లో, అది ఎక్కడదయా కుర్చీ? నీకు సెక్రటరీలో కట్టింది ఎవడయా? సెక్రటరీలో కుర్చీ తెచ్చిపెట్టింది ఎవడయా? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఆయనను విచారణ పేరుతో వేధిస్తారా? ఇదా మీకు? కేసీఆర్తో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవడు మిగిలలేడు బిడ్డ.
ఈ రాష్ట్రంలో చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే అవుతావు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ ఇంకా 40 ఏళ్ళ వరకు బొంద పెడతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వఖ్యాతి గణించినటువంటి తెప్పించినటువంటి కేటీఆర్ గారి మీద ఫార్ములా కార్ రేస్ అంటావు, విచారణ అంటావు, నా మీద 40 కేసులు పెడతావు. ఎవరు ఎదురెత్తి గొంతు మాట్లాడితే మా వాళ్ళ మీద పెడతావు, మా వాసుదేవరెడ్డి మీద పెడతావు, మా మన్నె గోవర్ధన్ మీద పెడతావు, మా పల్లె రవాణా మీద పెడతావు. అదేవిధంగా ప్రతి నాయకుల మీద ఎక్స్ఎమ్మెల్యేల మీద అందరినీ వేధిస్తూ ఉన్నావు. చెప్తా ఉన్నాం బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇకనైనా మానుకో. ఇవన్నీ కూడా నువ్వు మానుకున్నా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మీ రంజిత్ రెడ్డిది, మా ఫహీం ఖురేషిది, మీ అన్నదమ్ములది, ఇంకా 4-5 పేర్లు మళ్ళీ చెప్తా. ఒకటేసారి చెప్తే పేపర్లకు జాగేయాలది రాయడానికి. ఇవన్నీ రాయాలంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామ్స్ని అన్నిటినీ ప్రతిరోజు డైలీ ఒకటి చొప్పున, అంటే వారంకు నెలకొకటి, రానున్న 18-19 నెలల్లో మొత్తం ఇవన్నిటిని బయట పెడతాం. మంచిగా డీటెయిల్గా బయట పెడతాం. మక్కల కుంభకోణం నుంచి పడితే ఈడి దాకా, బస్సుల కుంభకోణం దాకా ప్రతి దాంట్లో పెడతాం. ఎంప్లాయీస్కి ఎంత దారుణం అంటే, ఆర్టీసీ ఎంప్లాయీస్కి డబ్బులు రావాల్సినవి రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకుండా స్కామ్ చేసి దోసుకుంటూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఏ స్కామ్ను కూడా వదలం. మాది స్కీముల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే RRR, రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా కేసీఆర్ ఇస్తే, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రంజిత్ రెడ్డి RRR వాళ్ళు స్కాములు చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మీడియా మిత్రులకు చెప్తున్నా. బీజేపీలకు ఒకటే హెచ్చరిస్తున్నా నేను, మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి బిడ్డ. ఒకవేళ మాట్లాడకపోతే అది ఈటల రాజేందర్ అయినా, అదేవిధంగా ఈ బీజేపీ రఘునందన్ ఎంపీ అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, అదేవిధంగా మహేష్ రెడ్డి అయినా, మీరు అందరూ స్పందించి మాట్లాడాలా. ఇది వాస్తవమా కాదా? వైట్ కాలర్ క్రైమ్ చేసింది రంజిత్ రెడ్డి వాస్తవమా కాదా? లియోనియా రిసార్ట్ కొన్నది వాస్తవమా కాదా? ఒకవేళ మాట్లాడకపోతే మీకు కూడా పంపకాలు జరిగినాయని చెప్పి మేము భావిస్తాము. ఇది 10,000 కోట్ల స్కాము. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పడితే, బ్యాంకులు కూడా ఎంత ఘోరం అంటే, ఈ స్కామ్లో రిటర్న్ తీసుకున్నది, బ్యాంకులు రిటర్న్ తీసుకున్నది 12%. ఆ మీడియా మిత్రులకు అది కూడా చెప్తా. బ్యాంక్ ఆఫ్ బరోడా 100%, 606,45,00,000 ఇస్తే, 606 కోట్లు ఇస్తే తీసుకున్నది 13%. అంటే ఒక 60 కోట్లు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళే లోన్లు ఇస్తున్నారు. మీరు మీడియా మిత్రులు మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాడికి 13% వచ్చింది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 13%. 100 రూపాయలు ఇస్తే 13 రూపాయలు వస్తున్నాయి వాపస్. మళ్ళీ దీని మీద లోన్ తీసుకుంటారు, మళ్ళీ దాన్ని వేరేడికి అమ్మి 10,000 కోట్లు అప్పనంగా సంపాదిస్తారు. ఇది వైట్ కలర్ క్రైమ్. ఇది కింది దాకా అర్థమే కాదు చెప్తే, మాకు అర్థం కానికే 2-3 రోజులు పడుతుంది ఇది. దీంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 13%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 13%. 100 రూపాయలు ఇస్తే 13% వాపసు తీసుకుంటాడు అన్నట్టు. ఇది ఎక్కడి న్యాయం? మరి దీని మీద నీరవ్ మోడీకి, విజయ్ మాల్యాకు, ఇంకా వైట్ కాలర్ క్రైమ్స్ లక్షల కోట్లు చేసిన వాళ్ళు ఎట్లయితే వాళ్ళని జైళ్ళలో పెట్టిరు, బయట దేశాలకు వారిపోయారు, వీళ్ళు కూడా వీళ్ళని పట్టుకోవాలా. కేంద్ర సంస్థలు రావాలి, అది ఈడీ కానీ, సిబిఐ కానీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కానీ. ఎందుకంటే 5,000 కోట్లకు దాటింది కాబట్టి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఇక్కడ లోకల్లో కూడా ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడినా కదా, ఇవి తప్పైతే, ఒకవేళ తప్పైతే నన్ను శిక్ష చేయమని నేనే అడుగుతూ ఉన్నా. తప్పు కాకపోతే మరి విచారణ చేపట్టాలి ప్రభుత్వం కూడా. ప్రజల సొమ్ము కదా బ్యాంకులు అంటే అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. బీజేపీ కేంద్ర మంత్రులను, మోడీ గారిని, అమిత్ షా గారు కూడా మరి నిఘా సంస్థలను పంపాలా, దీన్ని లెక్క వేయాలా, మా మీద నిందలు బంద్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీ జెండా రంగు కూడా మార్చుకోండి. ఈ దొంగల పార్టీకి ఆ జెండా రంగు ఎందుకండి? జాతీయ పార్టీ జెండా, జాతీయ పార్టీ కలర్లు ఈ దొంగల పార్టీకి ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి ఈ 3 రంగులు. అందుకోసం అంటున్నాం, చెప్పినాం కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కట్టిన 3 రంగుల టవర్ అని చెప్పినాం. ఆ టవర్ని తెలంగాణ రాష్ట్రంలో కూల్చేస్తాం మేము. దాని జెండా లేకుండా చేస్తాం, వాళ్ళకి దిక్కు లేకుండా చేస్తాం, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి కేంద్ర నిఘా సంస్థలు అంటే ఈడీ, సిబిఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇవన్నీ స్కామ్ల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.